జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. 22 డిసెంబర్ 2025న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజన్ గారికి నీరాజనాలు అర్పిస్తూ నా ఈ చిన్న కవితా శీర్షిక గణిత శాస్త్ర కీర్తి కిరీటికి అక్షర నీరాజనం. శూన్యానికి రూపమిచ్చి లోకానికి విలువ నేర్పిన భారతావనిలో లెక్కల చిక్కుముడులను విడదీసిన మేధావి మదిలో అంకెలు అక్షరాలుగా మారి ఆలపించిన గీతం ఈ గణితం. రామానుజన్ మేధస్సులో అంకెలు ఆటపాటలయ్యాయి, సూత్రాలు సత్యాలయ్యాయి. కటిక పేదరికంలోనూ కరిగిపోని పట్టుదలతో అనంతమైన సంఖ్యల రహస్యాలను ఛేదించిన ధీశాలి ఆయన. గణితమంటే కేవలం కూడికలు తీసివేతలు కావు, అవి సృష్టి రహస్యాలను విప్పి చెప్పే ఆది మంత్రాలు. గ్రహాల గమనం నుంచి కంప్యూటర్ వేగం వరకు, అణువుల చలనం నుంచి విశ్వపు అంచుల వరకు ప్రతి అడుగులోనూ గణితమే ఒక మార్గదర్శి. ఆనాడు కేంబ్రిడ్జ్ తీరాలకు చేరిన ఓ ఉత్తరం విశ్వ గణిత చరిత్రనే మలుపు తిప్పిన అక్షరం. ప్రొఫెసర్ హార్డీని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అపరిమితమైన సిద్ధాంతాలను ఆవిష్కరించిన అద్భుతం. నీటిపై రాతలు కాదు ఆయన వేసిన లెక్కలు, కాలం చెరపలేని విజ్ఞానపు సంతకాలు. భౌతిక శాస్త్రపు రహస్యాలైనా, అంతరిక్షపు చిక్కుముడులైనా ఆయన చూపిన మాక్ తీటా సూత్రాల ముందు తల వంచాల్సిందే. అనారోగ్యం దరిచేరినా అంకెలే ఆయన ప్రాణవాయువులు. మరణశయ్యపై ఉండి కూడా కనుగొన్నాడు కొత్త లోకపు విలువలు. 1729 సంఖ్యలో దాగి ఉన్న అద్భుతాన్ని చూపి సాధారణ విషయాన్నైనా అసాధారణం చేయగలనని నిరూపించిన ఘనుడు శ్రీనివాస రామానుజన్. నేడు జాతీయ గణిత దినోత్సవం. జ్ఞానపు లోతుల్ని కొలుద్దాం, తార్కిక ఆలోచనలతో కొత్త శిఖరాలను చేరుదాం. రామానుజన్ అడుగుజాడల్లో నడుస్తూ భారతీయ మేధస్సును లోకానికి చాటుదాం. జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలతో మీ కరణం పద్మజ.